నమస్కారం. సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ టచ్లో ఉంది గురు మార్కెట్స్. కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం. మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు. మీరు పరిశోధించబడుతున్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను వివరంగా పరిశీలించవచ్చు. మేము కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము. జుమియా టెక్నాలజీస్ AGADR టికర్ JMIA సమీక్ష డేటా ఆధారంగా రూపొందించబడింది. ఆగస్టు 26, 2025 వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కార్పొరేషన్ జుమియా టెక్నాలజీస్ ఉపవర్గానికి చెందినది. డెలివరీ మదింపులో 38 కంపెనీలు పాల్గొంటున్నాయి. మేము ఈ వీడియో చివరలో తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తాము. సందేహాస్పద కంపెనీకి సంబంధించిన ఫలితం -10 పాయింట్లలో 6. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 2.4 పాయింట్లు. మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.8 పాయింట్లు అని మేము చూస్తాము. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా 6 పాయింట్లు జుమియా టెక్నాలజీస్ AGADR కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం జుమియా టెక్నాలజీస్ మరియు ఉపవర్గం షేర్లు. మేము గత 12 నెలల్లో కంపెనీ షేర్లను చూస్తాము. జుమియా టెక్నాలజీస్ AGADR 59.3% మార్పును చూపించింది. 33.3% ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నాయి. సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ జుమియా టెక్నాలజీస్ AGADR మొత్తం $1.1 బిలియన్. $814 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ $1.5 బిలియన్లు. కంపెనీ పుస్తక విలువ $0.09 బిలియన్. ఉపవర్గం యొక్క పుస్తక విలువ $245 బిలియన్లు. మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా జుమియా టెక్నాలజీస్ AGADR మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 0.124%. పుస్తకం విలువ 0.035%. ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా చెడు -1 పాయింట్. అధ్యయనంలో ఉన్న కంపెనీ 0.021 బిలియన్ల ఆర్థిక బాధ్యతలను కలిగి ఉంది. మూలధనంలో 24% పుస్తక క్యాపిటలైజేషన్కు సంబంధించిన అప్పులు. కంపెనీ రుణ రేటింగ్ మంచిది 1 పాయింట్. కంపెనీ స్టాక్ మార్కెట్ విలువతో దాని లాభంలో బ్యాలెన్స్ 21.7 ఉపవర్గంలో సగటుతో. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం -$70 మిలియన్లు. తదుపరి 12 నెలలకు అంచనా వేసిన లాభం తెలియదు. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ లాభ సూచిక అంచనా చెడు -1 పాయింట్. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 6.1. ఉపవర్గంలో సగటు 1.7. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే రాబడి నిష్పత్తికి మార్పిడి విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది -1 పాయింట్. గత 12 నెలల ఆదాయం $160 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆశించిన భవిష్యత్తు రాబడి సూచిక యొక్క మూల్యాంకనం చెడ్డది -1 పాయింట్. ఉపవర్గంలో -42.4%, సగటు 7.8%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా టోలెట్ -0.5 పాయింట్లు. ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా 0.215%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 73% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $466,000.
మరియు ఉపవర్గానికి ఇది $811,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగి లాభం -$32.3 వేల. ఉపవర్గం సగటు 37,400. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. ఒక్కొక్క ఉద్యోగికి కంపెనీ రాబడి వాటా $76,000. ఉపవర్గంలో $480,000. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. చిన్న స్థానం 8.3%, ఉపవర్గ సగటు 1.9%తో పోలిస్తే. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 75% స్థాయిని చూపుతుంది. జుమియా టెక్నాలజీస్ AG/ADR. ఉపవర్గం కోసం RSI స్థాయి 14, 58%. కంపెనీ వాస్తవ షేరు ధర సుమారు $8.25. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $7.01. మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం. దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఈ సీజన్లో మూల్యాంకన సమాచార వ్యవస్థ ద్వారా గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. కంపెనీ షేర్ వాల్యుయేషన్ ఫలితాల ఆధారంగా జుమియా టెక్నాలజీస్ AG/ADR సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది. ఒక్కో షేరుకు $8.24 వద్ద చిన్న వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ చాలా తక్కువ వాల్యుయేషన్ మరియు ధర మార్పును కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ యొక్క అంచనా మూల్యాంకన పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. అకిమ్ యొక్క సూచిక లాభం 4.58 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 11.9 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ 25, 2025న ట్రేడింగ్ పూర్తయిన తర్వాత డీల్ ఆటోమేటిక్గా ముగుస్తుంది. లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున టిక్కర్ LGN ప్రధాన కొనుగోలు లావాదేవీ అవుతుంది. ప్రధాన ఆర్డర్కి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్. రెండవ ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది. చివరి వరకు చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ధన్యవాదాలు. గురు మార్కెట్స్.